రాముడు 14 సంవత్సరాల వనవాసం ఎందుకు చేశాడు? వెల్కమ్ టు ద పార్ట్ 23 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ పార్ట్ లో రాముడు అరణ్యవాసానికి వెళ్లేదాకా చూసాం. వనవాసం అంటే రాజభోగాలు ఉండవు. ఫలం మూలాలు తింటూ ట్రీ బార్క్ అంటే చెట్టు యొక్క ఈ ఔటర్ లేయర్ ని బార్క్ అంటారు. దీంతో చేయబడిన వస్త్రాలు మాత్రమే కట్టుకుంటూ నేల మీద పడుకుంటూ ఆశ్రమంలో నివసించాలి. వినడానికి మనకు సింపుల్ గా అనిపిస్తుంది. బట్ జస్ట్ ఇమాజిన్, మనం ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. లైక్ మన ఇల్లు, కాలేజ్ ఆర్ ఆఫీస్, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెట్రా. అండ్ సడన్లీ ఇందులో నుండి ఏదైనా మిస్ అయితే వి ఫీల్ డిస్కంఫర్టింగ్, రైట్? మనకి ఏదైనా రొటీన్ అలవాటయ్యాక దాని నుండి బయటకి వచ్చి వేరేలా ఉండాలంటే చాలా కష్టం. సో ఇక్కడ రాముని పెయిన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కైకేయి మాత 14 సంవత్సరాల వనవాసమే ఎందుకు అడిగిందంటే అప్పట్లో ఒక రూల్ ఉండేది. 14 సంవత్సరాలు ఎవరైనా సింహాసనానికి దూరంగా అరణ్యాల్లో ఉంటే వారు తిరిగి రాజు కాలేరు. సో ఇందుకే కైకేయి ఎగ్జాక్ట్ గా 14 సంవత్సరాలు అడిగింది. కానీ రాముడు వనవాసం అయిపోయాక కూడా రాజు అయ్యాడు కదా. అది ఎలాగంటే కైకేయి దశరథుని అడిగేటప్పుడు చతుర్దశ వర్షాని అని అడగదు, నవపంచక వర్షాని అని అడుగుతుంది. అంటే డైరెక్ట్ గా 14 సంవత్సరాలు అని అడగదు, 9+5 సంవత్సరాలు అని అడిగింది. రెండు సేమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎలా చూస్తారంటే రాముడు 9 సంవత్సరాల వనవాసం చేశాడు, అయిపోయింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాల వరకు మళ్ళీ వనవాసం చేశాడు. సో అందుకే రాముడు మళ్ళీ రాజు కావచ్చు. రెగ్యులర్ వ్యూవర్స్ కి ఒక నోట్, ఐ నో మీరు దశావతారాలని తెలుసుకోవడానికి ఈ సిరీస్ ని ఫాలో అవుతున్నారు. బట్ నేను ఒక్కో అవతారం గురించి చాలా డీప్ గా వెళ్తున్నా అనిపిస్తుంది. రామ అవతారం గురించి చెప్తున్నప్పుడు కూడా నేను రామాయణం మొత్తం చెప్తున్నట్టు అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రాముని 14 సంవత్సరాల వనవాసం అలాగే స్టోరీ వీలైనంత షార్ట్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఒకవేళ హిందీ కంటెంట్ ని ఫాలో అయితే రాముడు మాంసం తిన్నాడా అనే క్వశ్చన్ ఈ మధ్యలో ట్రెండ్ అయింది. మీకు దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఎస్, వాల్మీకి రామాయణంలో మాంసాహారం మెన్షన్ చేసి ఉంది. కానీ దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే సపోర్ట్ చేసే కూడా ఉన్నారు. దీని గురించి చెప్పాలంటే ఒక లాంగ్ వీడియో కావాలి. ఓన్లీ 2 minutes షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. హోప్ఫుల్లీ వీ విల్ కవర్ దిస్ టాపిక్.